హలో గాయ్స్, ఈరోజు నేను మా మా వర్మి గారి మీద ప్రాంక్ చేయబోతున్నాను. వాడు ఏంటంటే మొన్న నా మీద చేశాడు గాయస్. ఈరోజు నేను మేఘాంస్ గారిని కానీ పిలుచుకోను, మా ఫ్రెండ్ మేఘాంస్ ఉన్నాడు గాయస్, వాడిని కానీ పిలుచుకొని వస్తున్నాను. నేను వాడిని కానీ పిలుస్తాను. వాళ్ళ ఇల్లు ఇదే గాయస్, మేఘాంస్ వాళ్ళ ఇల్లు. ఏ మేఘాం, మేఘాం వచ్చాయి వచ్చాడు. ఎప్పుడు ఏదో పని పెట్టుకున్నాం, ఇంట్లో టీవీ చూస్తా ఉంటాడు గాయస్. ఇప్పుడు వాళ్ళు మేడం వాళ్ళకి చెప్పండి గాయస్, ఇప్పుడు మేడం వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మేడం వాళ్ళు చూసే పని అయితే వాళ్ళు మేడం వాళ్ళకి చెప్పండి. ఎప్పుడు ఏదో చూస్తూ ఉంటాడు గాయస్. వాడు ఏంటంటే నా ఈరోజు ఫ్రాంక్ చేస్తాం. వాడు ఎట్టయినా కానీ వాడు పిల్లకాయలు నేర్చుకొని వస్తాడు, ఎవరిలో ఒకటి నేర్చుకొని వస్తాడు. నేను చెప్తున్నా, వాడి మీద మన ఇద్దరం ప్రాంక్ అయితే చేద్దాంరా. ప్రాంక్ అయితే చేద్దాం, ప్రాంక్ అయితే చేయడమే. అదైతే మందలా ఏమో. అది గాయస్ తీసా వస్తున్నాడు గాయస్. ఎప్పుడు ఏదో ఎవరినో పిల్లల్ని వేసుకుని వస్తాడు. ఈరోజు వాడిదైతే ఖచ్చితంగా ఎత్తేద్దాం గాయస్. ఈ టైం కల్లా రోజు వస్తాడు. నమస్తే మామా. ఏంటి డైలీ ఎవరినో పిల్లల్ని వేసుకుని వస్తా. వాడు పెళ్లిగానే అయిపోయింది గాయస్. ఏమనుకుంటున్నారు, పెళ్లిగానే అయిపోయింది. ఎత్తుకోవాలి నాకు చేస్తా కొంచెం నేను చెప్తాను గాయస్. ఒకటైతే ఖచ్చితంగా రాదు, నాకు తెలుసు. సైకిల్ తీసుకురావా? ఇక్కడ పెట్టేసిన సైకిల్ అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆడికి వెళ్ళిపోదాం గైస్. వెళ్ళిపోదాం దాన్ని. వాడు ఎత్తుక్కొని చావాలి. వాడు అప్పుడే ఆడున్నాడు గైస్, ఆడుకుంటున్నాడు గైస్. మనంగా నీ వాష్రూమ్ పోయి వచ్చాను చెప్పండి. ఏం మాట్లాడేసా? మమ్మల్ని అడుగుతున్నాడు గైస్, నువ్వు వాష్రూమ్ వస్తున్నావా? అంతేనా గైస్? చూడండి, వాడైతే నీళ్ళు ఆనబావచ్చు, మేమైతే ఆడకి బాగూడదు గైస్. వాడికి దాన్ని ఎత్తుకోపో, మమ్మల్ని అడుగుతాయండి. వాడు గాయస్ చెప్పేది వినండి. వాడు ఏడ పెట్టాడంటే చూసారా? వాడు అసలు ఏడ చెప్పాడు. చెప్పండి గైస్, చెప్పండి. ఈడి మీద ఎప్పుడు బయటకు వచ్చి ఆడుకుంటానే ఉంటాడు గైస్. ఎప్పుడు తారా నువ్వు ఎప్పుడైనా కానీ ఎత్తుతారా? మమ్మల్ని అడిగితే నువ్వు దాని చూద్దాం. దాండి గైస్ చూస్తుంటాడు. రాండి గైస్, మనం చూద్దాం. చూద్దాం దొంగలా కొడుకున్నాడు గైస్. మొన్న ప్రాంక్ చేసినప్పుడు తెలియదు గైస్ వాడికి. ప్రాంక్ చేసినప్పుడు తెలియదు గైస్. తెలీదా వాడికి? ఎత్తుకోవాలి గైస్, ఎత్తుకోవాలి కదా వాడు. ఎవరెవరిని అడుగుతాడు చూడండి గైస్. వాడిని అడుగుతున్నాడు పిల్లలు. ఏమని చెప్పండి, మీరు చెప్పండి గైస్. ఇప్పుడు ఏమని అడుగుతాడు? ఏమో చెప్పుకొని ఎత్తుకోలేదు గైస్. గైస్ చూసారా? వాడైతే మాత్రము నాకు వెరీ నైస్గా ఉంది గైస్. ఇదేందో వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉంది గైస్. ఏమో వాడు
చూద్దాం దాంట్లో గైస్ అలా వాడి చెప్పులు ఇగోం గైస్ ఇక్కడే ఉన్నాయి. వాడి చెప్పులు ఇక్కడే ఉన్నాయి గైస్. వాడి చెప్పులు ఇక్కడే ఉన్నాయి. వాడు చూసాడంటే మాత్రము నాకైతే చూడండి వాడు సై పెట్టు జూమ్ దీవాక చూడండి వాడు గోళ్ళు అన్నీ ఎత్తుక్కోవాలి. అట్ట ఎత్తుక్కుంటేనే మొన్న నాకు చేశాడు గైస్. నేనేంటంటే వాడు ఎప్పుడు దానికి ఇప్పుడు మళ్ళీ ఎత్తుక్కొని పోతున్నాడు. చెప్పులు అయితే వాడు ఆడున్నాయి చూడండి, బాగా గమనింది. అదిగోండి గైస్ చూసారా, రండి దాన్ని చూడండి గైస్. మేడం చాపగా ఎత్తన్నాడు గైస్. ఇటుకే తీయాలి చేత వాడు ఎత్తకితేనే మనకి సరదా ఉంటుంది, సరదా నింపుకుంటుంది. మొన్న నాకు తిప్పులు నేను చూపించాడు గైస్. చూడండి వాడు ఎత్తుకో దేవుడి ఇంట్లో పెట్టాడు వాడు. ఇంకా చూడండి గైస్ ఎంతోడు. ఇక్కడే ఉండండి గైస్. నారమేఘం ఇక్కడే ఉండండి గైస్. చూడండి గైస్ ఇట్లాగుంటుంది నాతో పెట్టుకుంటే ఇట్లాగుంటుంది. చూడండి వాడు లేకపోతే వాడు ఫస్ట్ వాడు చెప్పులు ఎత్తుకున్నా వాడు గ్రేట్ వాడు. చూద్దాం రండి చూడండి గైస్ ఎట్ట ఎత్తుకుంటున్నాడు చూడండి. ఎక్కడికాడంటారా చూడండి. మరి చూశారు కదా వాడు చెప్పులు అన్నాయి వాడే అన్నాడు చూశారు కదా. బాగా వాడు దాని దగ్గరగా పోయాడు, ఇప్పుడే పోయాడు. చూడండి గైస్ దమ్మునండి చెప్పాకన్నా అసలు కనిపెట్టేశాడు గైస్. ఎట్ట చేద్దాం ఇప్పుడు? ఇంకోటి బైక్ కనిపెట్టాలి గైస్. అది కూడా బుట్ట సైకిల్ వాడిది తొక్కుంటాడు గైస్. ఇప్పుడు పెళ్ళి అయింది గైస్ ఇప్పటికి. చూడండి గైస్ ఎట్ట ఎత్తుకుంటున్నాడు. మంత పెట్టుకుంటారు ఈసారి చూడండి గైస్. ఈసారి నుంచి కానీ నా దాస్తాడంట. ఎట్ట దాస్తాడు చూద్దాం. చూడండి గైస్ మళ్ళా తిరుగుతున్నాడు. ఏందో ఎవడు ఇంకా సైకిల్ దొరకలేదు. అప్పుడు దిగులుతో ఉన్నాడు గాయ. వచ్చేసారి మీరు లైక్ సబ్స్క్రైబ్ అంతా చేసుకొని పోండి గైస్. ఓకే బాయ్.